హలో ఎవ్రీవన్. నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ అండ్ మోక్షాస్ ఛానల్. వీడియోస్ పెట్టి చాలా రోజులైపోతుంది. అంటే ముగ్గురు పిల్లలతోటి మామూలుగా ఉండదనమాట. ఫుల్ బిజీగా అయితే ఉంటుంది. ఇదొచ్చేసి విహాన్ బర్త్‌డేకి ముందు కేక్ స్మాష్ అనమాట. అంటే ప్రీ బర్త్‌డే సెలబ్రేషన్స్ లాగా. సో, కేక్ స్మాష్ అయితే సెలబ్రేట్ చేస్తున్నాను. నేను సేమ్ గగన్‌కి, మోక్షకి కూడా కేక్ స్మాష్ అయితే చేశాను. వాళ్ళిద్దరివి కూడా ఇలానే యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేశా అనమాట. సో, విహాన్‌కి కూడా ఇంకా కేక్ స్మాష్‌నయితే సెలబ్రేట్ చేయాలి అని చెప్పి, సో, వాళ్ళ అక్క వాళ్ళకి చేసిన ప్రతిదీ కూడా వీడికి చేయాలి అనుకున్నాను కానీ, మంగళ స్నానం మాత్రం కుదరలేదనమాట. దట్ టూ విహాన్ కొంచెం స్నానం చేసేటప్పుడు ఏడుస్తూ ఉంటాడు. సో, భయపడి నేనింక దాన్నయితే స్కిప్ చేశా. ఇంకా కేక్ స్మాష్‌కి సంబంధించిన డెకరేషన్ మొత్తం కూడా రెడీ చేశాను. చాలా ఫాస్ట్‌గా ఫటాఫటా చేసేసాననమాట. చాలా సింపుల్ డెకరేషన్. పంచనైతే ఇలాగ టెంట్ లాగా అయితే కట్టేసి ఇలాగ కలర్‌ఫుల్ పేపర్స్, ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ కూడా పెట్టేసా. ఇంకా మా వారినైతే కేక్ స్మాష్ కోసం అని చెప్పేసి కేక్‌నైతే తీసుకురమ్మన్నా. సో, కేక్ కూడా వచ్చేసింది. కేక్ ఇంటికొచ్చిన తర్వాత ఇదంతా కూడా రెడీ చేశా అనమాట. ఇంకా విహాన్నయితే రూమ్‌లో పెట్టేశాను. ఇవన్నీ కూడా రెడీ చేసినంత సేపు వాడైతే సూపర్ ఎక్సైటెడ్. వాడికి తెలియకుండా నేను బయట ఏంటో చేసేస్తున్నాను అని చెప్పేసి. నేను బయట ఇవన్నీ కూడా రెడీ చేసినంత సేపు విహాన్ లోపల నుంచి అమ్మ, అమ్మ అని పిలుస్తూనే ఉన్నాడు. బట్ నేను డోర్ తీశానంటే చాలు మొత్తం కూడా రెడీ చేయకముందే ఆగం చేసేస్తాడు. ఇంగోండి చూడండి ఇలాగనమాట. సో, అందుకనే కొంతసేపయితే ఓపిక పట్టేసి మొత్తం కూడా రెడీ చేసి తర్వాతయితే వాడిని తీసుకొచ్చాను. ఇంకా వాడు రావడమే ఆలస్యం. కేక్ స్మాష్ అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా నేనే కొంతసేపు హోల్డ్ చేసి ఆపాననమాట. ముట్టుకోకు, ఆగు ఆగు ఫోటోస్ తీసుకుంటా అని చెప్పేసి. ఈ కేక్ స్మాష్ సెలబ్రేషన్ అనేది నాకు చాలా ఇష్టము. ఎందుకంటే పిల్లలతోటి కేక్ కటింగ్ అనేది మనం చేయి పట్టుకొనల్లా బలవంతంగా అట్లా కట్ చేపిస్తాం గదా! సో, మనం చేయి పట్టుకొని చేపిస్తాం. బట్ ఈ కేక్ స్మాష్ మాత్రం అలా కాదు. వాళ్ళు ఇష్టంగా వాళ్ళకి నచ్చినట్టుగా అయితే స్మాష్ చేస్తారు గదా! సో, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అండ్ ఇంకా గగను, మోక్ష ఈ కేక్ స్మాష్ టైంలో అయితే కేక్‌ని చాలా టైము చూస్తూ ఉన్నారు. అస్సలు ముట్టుకోలేదనమాట. బట్ విహాన్ మాత్రం రావడమే దాన్ని పట్టుకొని పిసికేయాలని చెప్పేసి అలా చూస్తున్నాడు. సో, గగన్‌ని, మోక్షని ఇలా కొట్టండి, స్మాష్ చేయండి అని చెప్పేసి నేను చూపిచ్చేదాన్ని. విహాన్ నాకే రివర్స్ చూపిచ్చినట్టుగా నేను చెప్పకముందే కొంతసేపు ఆగురా, ఆగురా అని చెప్పేసి నేను వాడిని కంట్రోల్ చేశాను. ఇంక నెక్స్ట్ అయితే ఫైనలీ కేక్ స్మాష్ వాస్ డన్ అనమాట. ఎంతగానో ఆలోచిచ్చాను. ఐ మీన్ చేపించాలి అని చెప్పేసి రోజు అనుకుంటూ ఉంటా. అనుకున్నంత టైం పట్టలేదు. చేపిచ్చడం మాత్రం చాలా సింపుల్‌గా అయితే మా విహాన్ చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట కేక్ స్మాష్. సో, ఇవన్నీ కూడా ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా ఆల్బమ్‌లో పెట్టించుకుంటే రేపు వాళ్ళు పెద్దయిన తర్వాత ఎంత బావుంటుందో కదా! మెమరీస్ లాగా చూపించుకోవడానికి. సో, నాకు ఇలాంటి సెలబ్రేషన్స్ అన్నీ కూడా చాలా ఇష్టము. వీటికి మా ఇంట్లో వాళ్ళు కూడా బ్రేకులు వేయరనమాట. ఎందుకమ్మా? ఎందుకు ఇవన్నీ? దిష్టి తగులుతది అది ఇది అని చెప్పి బ్రేకులయితే వెయ్యరు. సరేలే తను ఇష్టపడుతుంది కదా! సరదాగా చేసుకోనివ్వు అని చెప్పేసి కొంచెం సపోర్టివ్‌గా ఉంటారు. నేను అడగంగానే అడిగిన వాటినైతే తీసుకొచ్చి ఇస్తారు. నేను కూడా మరీ టూ మచ్‌గా ఏమీ కూడా అడగకుండా చాలా వరకు ఇంట్లో ఉన్న వాటితోటే సెటప్ అంతా కూడా సెట్ చేసేసుకుంటాను. ఇంట్లో ఉన్న టాయ్స్ ఇలాగా ఒక వైట్ కలర్ క్లాత్ వీటన్నిటిని అయితే మంచిగా సెట్ చేసేసుకొని కావాల్సిన మెయిన్ ఐటెమ్స్ ఉంటాయి కదా! మంగళ స్నానానికైతే పూలు అట్లాంటివి. సో, ఇక్కడ కేక్ స్మాష్‌కైతే కేక్. సో, ఇలాంటివైతే అడిగి తెప్పించుకొని ఇంత చక్కగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మా విహాన్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సేమ్ గగను, మోక్ష కేక్ స్మాష్ ఫోటోలు, మంగళ స్నానం ఫోటోలు ఇవన్నీ కూడా ఆల్బమ్‌లో పెట్టించుకున్నాను. ఇప్పుడు చిన్న పిల్లలప్పుడే వాళ్ళకి ఫోటోస్ చూపిస్తుంటే భలే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను చిన్నప్పుడు చూడు ఎలా చేశాను అని చెప్పేసి. సో, రేపు విహాన్ కూడా గగన్ అంతా ఒక 5, 6 ఇయర్స్ వచ్చిన తర్వాత వాడి ఫోటోస్ వాడు చూసుకొని వాడు కూడా అలానే నవ్వుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా! ఇంకా నెక్స్ట్ వాడు స్మాష్ చేసిన కేక్‌ని మేమైతే అడుగుతున్నాము. కొంచెం పెట్టరా అని చెప్పేసి. వాడు మాకు పెడతాడులే లేదా అని చెప్పేసి. సో, మాకైతే కొంచెంగా అయితే పెట్టాడు. చాలా టైం వరకు టేస్ట్ చూడలేదు. వాళ్ళ డ్యాడీ చూపిచ్చారనమాట టేస్ట్. నేనైతే చూపించొద్దు వాడికి టేస్ట్. వన్స్ టేస్ట్ చేశాడంటే ఇంక పదే తింటూ ఉంటాడు. జలుబు చేసేస్తుంది అని చెప్పాను. సో, వాళ్ళ డ్యాడీ టేస్ట్ చూపిచ్చిన దగ్గర నుంచి వాడి చేతులన్నీ కూడా నోటి దగ్గరికే వెళ్తున్నాయి. స్వీట్‌గా ఉంది కదా కేక్ చాలా ఇష్టంగా తింటున్నాడు.
నేనిక్కడ వాడికి తినొద్దు, తినొద్దు అని చెప్తున్నాననమాట. అందుకనే హెడ్ గూడా అడ్డంగా ఊపుతూ అయితే వాడికి ఇష్టం వచ్చినట్టు తింటున్నాడు. ఇంకిక్కడ కేక్‌నయితే టాయ్స్‌కి వాటికి పుయ్యొద్దు అని చెప్తున్నా. బట్ వాడికి నచ్చినట్టుగా అన్నీ కూడా కేక్‌మయం చేసేసాడు. కేక్ స్మాష్ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన కేక్ అనేది ఉంటుంది కదా! సో, దాన్నయితే మేము కట్ చేసుకొని చక్కగా అయితే తినేవాళ్ళమి. బట్ గగన్, మోక్ష ఇద్దరూ కూడా 4 పార్ట్స్‌గా కేక్ డివైడ్ చేస్తే ఫోర్త్ పార్ట్ 1/4 పార్ట్‌ని మాత్రమే ఆగం చేశారనమాట. 3 పార్ట్స్ మేము చక్కగా కట్ చేసుకొని తిన్నాము. బట్ విహాన్ మాత్రం 3 పార్ట్స్ ఆగం చేసేసి 1 పార్ట్ మాత్రమే ఉంచాడనమాట. కేక్ పెద్దగా ఏం మిగిలించలేదు. మొత్తం కూడా స్మాష్ చేసేసాడు. ఇంకా ఆ కొంచాన్నే మేము అయితే కట్ చేసుకొని తలా ఒక పీస్ అయితే తిన్నాము. ఇంకా ఫోటోస్ కూడా చాలా సింపుల్‌గా బాగా వచ్చాయి. లాస్ట్‌లో యాడ్ చేశాను చూడండి.